రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. చందనం ఎర్ర చందనం పెంపకంపై పొందే సిరులు సంపదపై ఎస్పీపీ సాయి ప్రాపర్టీస్ మరియు ప్రాజెక్ట్ లిమిటెడ్ వారి మంచి శుభవార్త. మీకోసం మీ కుటుంబ సభ్యుల అభివృద్ధి పునాదులు కాంక్షిస్తూ మన కోసం వచ్చిన ఎర్ర బంగారం, అదేనండి ఎర్ర చందనం మొక్కల పెంపకపు శుభ సందేశం మీకోసం మా ఎస్పీపీ సంస్థ వారు అందిస్తున్న అభివృద్ధి ఎర్ర చందన మొక్కల పెంపక విధానం లాభాల గురించి మీరే విని తరించి తిలకించి రెండు తెలుగు రాష్ట్రాల రైతు సోదరులారా అంటున్న ఖమ్మం జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చెల్లా రామకోటయ్య మరియు ఏజెంట్ బత్తుల వెంకన్న. సంప్రదించవలసిన మా చరవాణి సంఖ్యలు 7893348145. సంగీత వాయిద్యాలను జపాన్లో ప్రతి ఇంటిలో ఉంచుకుంటారనమాట. అసలు ఈ కలపను ఎవరెవరు దిగుమతి చేసుకుంటారు అంటే, ఈ కలపను జపాన్, చైనా దేశాలు ఎక్కువగా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాయి అనమాట. వీరు ఎర్రచందనాన్ని బొమ్మలుగా తయారు చేసుకుంటారు, సంగీత పరికరాలుగా తయారు చేసుకుంటారు, వాస్తుకు సంబంధించిన పరికరాలుగా తయారు చేసుకుంటారు, మరియు కాస్మెటిక్స్ లో ఉపయోగిస్తారు. మరియు ఇంకొక ముఖ్యమైన నమ్మకం ఏమిటంటే, అందరికీ ఎర్రచందనంతో చేసిన వస్తువులు లేదా బొమ్మలు లేదా ఏదైనా పరికరాలు తమ ఇంటిలో ఉంటే అంతా కలిసి వస్తుందని చాలా మంది నమ్మకం అనమాట. ఇప్పటి వరకు మీకు చెప్పింది సంగీత పరికరాలు, వాయిద్యాలు తయారు చేస్తారు లేదా ఫర్నిచర్ తయారు చేస్తారని చెప్పాను. అంతేకాకుండా సుగంధ ద్రవ్యాలు తయారు చేయడంలో కూడా ఎర్రచందనం బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల మందులు తయారు చేయడంలో కూడా ఈ ఎర్రచందనం బాగా ఉపయోగపడుతుంది. అలాగే వయాగ్రా తయారు చేయడంలో కూడా ఎర్రచందనం ఉపయోగపడుతుంది. ఈ ఎర్రచందనం చెక్కతోటే నకిలీ రుద్రాక్షలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక ఈ ఎర్రచందనం నుంచి మంచి పెర్ఫ్యూమ్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక ఈ చెక్క పొడిని కలర్ ఏజెంట్ గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. అంటే ఎర్రచందనం యొక్క చెక్క పొడి ఉంటుంది, ఇది కూడా ఎర్రగా ఉంటుంది, దీన్ని కలర్ ఏజెంట్ గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మీకు గట్టిగా చెప్పాలంటే ఇది కోట్ల విలువ చేసే కలప అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. నేను ఇంతకు ముందు వీడియోల్లో ఒక మొక్క గురించి, దాని ఆయుర్వేద లక్షణాలు లేదా దాని వైద్యానికి పనికొచ్చే విధానం గురించి చెప్పినప్పుడు దీని ఆకులు వాడండి లేదా కాండం వాడండి, వేర్లు వాడండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ మొక్కకు అలా చెప్పడం జరగట్లేదు. కారణం ఏమిటంటే, ఈ మొక్క అన్ని ప్రాంతాల్లో పెరగదు. ప్రస్తుత సమాజంలో రానున్న కాలంలో నేను నా కుటుంబ సభ్యులకి, నా యొక్క వారసత్వానికి సంబంధించిన పిల్లలకు నేనేమిచ్చాను అని ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తారు. ఇదే కోణంలో ప్రస్తుతం ఉన్న ఇప్పుడు పరిస్థితుల్లో మనమంటూ మన పిల్లలకి ఒక ఎర్రచందనం అనే చెట్లు నాటి వాళ్ళకి ఆస్తిగా ఇస్తే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా సుఖ సంతోషాలతో చూసుకుంటారు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయంటూ ఇక్కడ మన ఈ యొక్క ఎర్రచందనానికి సంబంధించిన ఎస్పీపీ అంటే ఈ యొక్క సంస్థకు సంబంధించి ఈ యొక్క ఎర్రచందనం చెట్లు ఏ విధంగా పెంచాలి, దీనివల్ల కలిగే లాభం ఏమిటి, లబ్ధి ఏమిటి, దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, ఇక్కడ ఆ కంపెనీకి సంబంధించిన ఇక్కడ కోటేశ్వరరావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు వారు ఈ యొక్క చెట్ల గురించి ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఉపయోగాలు ఏంటి అనేది వారి మాటల్లోనే విందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఈరోజు ఎర్రచందనం యొక్క మొక్కలు, వాటి విలువ గురించి మనం ఏ విధంగా పెంచాలి, దానివల్ల జరిగే లబ్ధి ఏంటి అనేది, ఇది ఏ కంపెనీ ద్వారా మీరు పరిచయం అవుతున్నారు, మీ పేరు, మీ డెస్టినేషన్ చెప్పి ఆ వివరాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సార్ నా పేరు చెల్లా రామకోట అండి. మాది ఖమ్మం జిల్లా శ్రీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ద్వారా నేను ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా దీంట్లో పనిచేస్తున్నాను. మరి ఎర్రచందన మొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్నటి వరకు కూడా ఒక అన్లీగల్గా, ఒక గంజాయి స్మగుల్ లాగా మార్కెట్ లేకుండా దీన్ని ప్రపంచం దూరం పెట్టిన పరిస్థితి. కానీ దీని అవసరాలు చాలా గొప్పవి, ఎన్నో రకాల ఉపయోగాలు కలటువంటి మొక్క అండి ఇది ఎర్రచందన మొక్క అండి. మరి ఇలాంటి మొక్క ఎక్కడా పండదండి ప్రపంచంలో. మన అదృష్టం ఏంటంటే నల్లమల్ల ప్రాంతంలోనే ఈ మొక్క పండిద్ది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం, నెల్లూరు, అనంతపురం ఈ జిల్లాలలో ఈ మొక్క పండిద్దండి. ఈ మొక్కకు వచ్చేసి చాలా మెడికల్ వాల్యూస్ ఉంటాయి.
ఔషధం కూడా ఉపయోగపడుద్ది. ఈ మొక్క మన ప్రాంతంలో పండటం మన అందరూ అదృష్టం అండి. ప్రపంచంలో ఎక్కడ పండని మొక్క, అరుదైన జాతి మొక్క అండి, ఒక మొండి జాతి మొక్క ఈ ఎర్రచందన మొక్క. దీనివల్ల ప్రపంచంలో 130 దేశాలు విరివిగా వాడతారు. దీని ఆయిల్ వచ్చేసి 1 లీటర్ ఆయిల్ 2.5 కోట్ల రూపాయలు విలువ చేసిద్దండి. అది ర్యాకెట్లలో కూలింగ్ ఆయిల్గా వాడతారు. మరి ఇంకా పలు రకాలుగా ఉపయోగాలు ఉన్నటువంటి మొక్క ఇది. ఈ మొక్క మనం సేద్యంగా ఇప్పుడు మనకు సాయి ప్రాపర్టీస్ అనే కంపెనీ 24/10/2015లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోటి సమిష్టి వ్యవసాయ పద్ధతిలో రైతులు పండించుకునే పంటగా దీన్ని పర్మిషన్ తీసుకొని వచ్చింది. ఈ కంపెనీ మాత్రమే దీనికి కటింగ్ పర్మిషన్ కానీ మార్కెటింగ్ కానీ మొత్తం ఏలే చూసుకుంటారండి. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో మనం దేని మీద పెట్టుబడి పెట్టినా కూడా భవిష్యత్ తరాల కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓన్లీ ఈ ఎర్రచందనం పండే నేలను మాత్రం ఖరీదు చేసుకొని 1 ఎకరం భూమి కొనుక్కుంటే 32 లక్షలండి. 32 లక్షలు పెట్టి ఎకరం భూమి ఖరీదు చేస్తే మనకు వచ్చేసి కోట్లలో ఆదాయం ఇస్తుంది. ఇంత బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడా లేదండి. ఓన్లీ ఎర్రచందనం మీదనే మనకి మంచి అవార్డు కూడా వచ్చింది ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి కంపెనీ ఇది. ఇంతకు మించిన ఏ వ్యాపారంలో కానీ ఎలాంటి రంగాలలో లేని ఆదాయం ఈ ఒక్క ఎర్రచందనం మనకి ఇస్తుంది. ఇదేంటో ప్రపంచానికి తెలుసు. ఎర్రచందనం అంటే ఏంటి తెలుసు, ఎర్రచందనం మార్కెట్ అంటే ఏంటో అందరికీ తెలుసండి. కాబట్టి ఇలాంటి గొప్ప మొక్క మరి మన ప్రాంతంలో పండడం మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. చూడండి, ఈ మొక్క కూడా ఇప్పుడు మనం కొనేటువంటి భూమి ఈ ఎర్రమట్టి నేలండి. ఇది ఇలాంటి ఎర్రమట్టి నేలలో మొండి జాతి మొక్క ఇది. ఇలాంటి నేలలో మాత్రమే ఈ పంటకు అనుకూలం అండి, మరి ఎక్కడా పండదు. మీరు కావాల్సిన వారు పెట్టుబడి ఏదైతే మన భావితరాల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ₹1 కష్టపడి సంపాదించాలంటే మనం ఇంపాసిబుల్ అండి ఈ రోజులలో. ఎందుకంటే మనకి సంపాదించిన కాడ నుంచి ఎన్నో అవసరాలు, ఆపదలు అన్ని అవసరాలు వస్తుంటాయి. ఇవన్నీ అధిగమించి మన పిల్లల కోసం ₹1 పొదుపు చేసి వాళ్ళ భవిష్యత్తుకి మనం ఒక బంగారు బాట వేయాలంటే ఈ ఓన్లీ ఎర్రచందనం ద్వారా సాధ్యం. ఇప్పుడు ఒక రైతు ఈ యొక్క మొక్కలు నాటాలి అంటే మీకు ఎలా సంప్రదించాలి? మీరు వాళ్ళకి ఎటువంటి స్పెసిఫిటీస్ ఇస్తారు? వాళ్ళకి ఏ విధంగా మీరు ఈ యొక్క వాళ్ళకి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఓకే సార్, థ్యాంక్ యూ, మంచి మాట అడిగారు. ఎకరం భూమి 32 లక్షలు పెట్టి మనం ఖరీదు చేస్తే ఎవరైతే మనకు భూమి అమ్మారో ఈ మన సాయి ప్రాపర్టీస్ కంపెనీ వాళ్ళు 10 years లీజ్ పేరుతో లీజ్ ఇవ్వకుండా మొక్కను పెంచి పెద్ద చేసి మార్కెటింగ్ చేసి మొత్తం మన అకౌంట్లో వేసేట్టుకొచ్చి వాళ్ళదండి. ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం మన ముందే కట్ చేసి కాటా పెట్టి మన అమౌంట్ మన దాంట్లో వేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే 40% షేర్ ఆఫ్ కంపెనీ అండి. కంపెనీ ఎలా చేయగలుగుతుందంటే వాళ్ళ షేర్ 40%. ఏది సర్వీస్ ఛార్జ్, మొక్క పెంచిన కాడ నుంచి సర్వీస్ ఇచ్చినందుకు 40% కంపెనీకి, 60% యజమానికి. అట్లా వాళ్ళకి సర్వీస్ వల్ల అన్ని కోట్ల రూపాయల ఆదాయం సర్వీస్ ఇచ్చినందుకు వస్తుంది. అలాంటప్పుడు పొరపాటున దీన్ని నెగ్లెక్ట్ చేయరండి. ప్రతి సంవత్సరం మనం వెళ్ళి మనకిచ్చినటువంటి ల్యాండ్ మనం సర్వే చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, మన మొక్కల పరిస్థితి ఏంటి తెలుసుకోవచ్చు. సంవత్సరం మీటింగ్ పెట్టుకోవచ్చు. కటింగ్ అప్పుడు కూడా మిమ్మల్ని పిలిచే కట్ చేస్తారండి. 1 ఎకరానికి వచ్చేసి 400 మొక్కలు కట్ చేస్తారండి. 400 మొక్కలను కూడా వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ పెట్టి సోలార్ సిస్టమ్ పెట్టి చుట్టూ ఫినిషింగ్ చేసి ఈ మొక్కల్ని అభివృద్ధి చేసి మనకి మార్కెటింగ్ చేసి మనకి ఇచ్చే కంపెనీ దాన్ని పూర్తి బాధ్యత. మొక్క వేయటం కాడ నుంచి కటింగ్ మొత్తం మార్కెటింగ్ అంతా కంపెనీ బాధ్యత. మరెవరికి అలాంటి అవకాశం లేదండి. వితిన్ 2 yearsలో మరి రాబోయే రోజు 2 సంవత్సరాలు 2026 సంవత్సరం వరకు వచ్చేసి ఇది ఒక విప్లవం అండి. ఇది ఒక బంగారు గని, ఎర్రచందనం కాదండి, ఇది ఒక బంగారు గని. అలాంటి మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళ అదృష్టవంతులు మాత్రమే ఈ భూమి కొని పెట్టుబడి పెట్టి చేయగలుగుతారు తప్ప అందరికీ అదృష్టం అనేది అవకాశం రాదండి. తొందరగా మేలుకోవాలి, ఎందుకంటే భూమి అనేది చాలా తక్కువ ఉంటుంది లిమిట్లో. అలా అదేవిధంగా ఇప్పుడు ఒక రైతు దీన్ని నమోదు చేసుకోవటం వల్ల అతనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ చేస్తారు? ప్రభుత్వం నుంచి ఆయనకి ఎటువంటి సెక్యూరిటీ ఇస్తారు? సార్, ఇప్పుడు ఈ భూమి ఎకరం భూమి కొన్నప్పుడు వెంటనే రిజిస్ట్రేషన్ వస్తుంది సార్. రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్ అడంగల్ పానిస్తారు. ఈ ఏదైతే మనకి ఇప్పుడు స్టేట్ ఫండ్ సెంటర్ నుంచి రైతు బంధుగా వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి మన అకౌంట్లో ఉంచబడతాయి. ఇప్పటి నుంచి మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న మరుక్షణమే
ఆ అమౌంట్ పడిపోతాయి మనకి. అప్పటి నుంచి మన కంపెనీ కౌలు తీసుకొని మొక్కలు వేసి పెంచిద్దండి. ఇవి వచ్చేసి 6 ఇయర్స్ మొక్కలండి. మరి ఇంకొక 4 ఏళ్ళకి మొక్కలు కటింగ్కి వస్తాయండి. మరి చూడండి, ఇప్పుడు ఇంత 6 సంవత్సరాల మొక్కలు ఈ రకంగా ఉన్నాయి. ఇంకొక 4 ఏళ్ళు ఈ కటింగ్కి వస్తాయి. ఈ మొక్కలు వచ్చేసి ఒక మొక్క వచ్చేసి 1 టన్ను వస్తుందండి. దాదాపు మనం తక్కువ 4 మొక్కలు 1 టన్ను వేసుకున్నా ఈ టన్ను ఎంత రేటు ఉందో మార్కెట్లో మేము చెప్పేది లేదు. ఇప్పుడైతే సుమారు ఒక 40 లక్షల నుండి పైన నడుస్తుందనే సమాచారం సార్. ఇది టన్ను ప్రస్తుతం మార్కెట్లో చెన్నైలో 2 కోట్ల పైన ఉందండి ఈరోజు రేట్. 1 టన్ను 2 కోట్ల పైన ఉంది మార్కెట్. అది అందరూ అప్రాప్రియేట్గా ఇది దాయని నిజం, ప్రపంచం మొత్తానికి తెలిసిన వాస్తవం ఏంటంటే 2 కోట్ల పైన ఉంటుందండి ఈ టన్ను. మేమేం చెప్తామంటే మా కంపెనీ నుంచి మేము వచ్చేసి ఒక 50 లక్షలే చెప్తాం. 50 లక్షలే ప్రభుత్వం 24/10/2015లో మా కంపెనీకి పర్మిషన్ ఇచ్చే రోజు ప్రభుత్వం ఇచ్చిన రేటు 50 లక్షల రూపాయలు మాత్రం ఏ గ్రేడ్ అండి, 38 లక్షలు బి గ్రేడు, సి గ్రేడ్ 21 లక్ష అండి. ఈ రకంగా మాకు గవర్నమెంట్ ఇచ్చిన రేటు. ఇవాళ మార్కెట్లో 2015లో ఆ రేట్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మిమ్మల్ని సంప్రదించాల్సిన రైతులు మీ చరవాణి సంఖ్యలు అందిస్తే మీరు వాళ్ళకి సర్వీస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? అయితే మీ చరవాణి సంఖ్యలు కూడా చెప్పండి. అయితే ఇప్పుడు ఇది ఇలాంటి ల్యాండ్ కావాల్సిన రైతులు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే కంపల్సరీగా మేము వాళ్ళకి సర్వీస్ ఇస్తామండి. ఉచితంగానే మీ ఎవరైతే కావాలో మాకు ఫోన్ చేస్తే మేము తీసుకెళ్ళి చూపిస్తాం, సైట్ చూపిస్తాం, మొక్కలు చూపిస్తాం, మా ఆఫీస్ చూపిస్తాం. స్పెషల్గా ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయీస్కి బ్యాంక్ ఫెసిలిటీ కూడా ఉందండి. బ్యాంకు లోన్ ఇస్తుంది. 50% మనం కట్టుకుంటే 50% బ్యాంక్ ఫెసిలిటీ ఇస్తుంది. ఇప్పుడు ఈ రైతుకి మిమ్మల్ని ఆశ్రయించే రైతుకి పాస్బుక్, 1 బిల్ ఇవన్నీ ఉండాలి. రైతు కొనే వాళ్ళకి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కావాలి, అంతే, అంతకుమించి ఏం లేదండి. ఆల్రెడీ మనం ఎవరైతే మేము అమ్మేటువంటి రైతు దగ్గర నుంచి అన్ని తీసుకుంటాము, వాళ్ళ పానీ నెంబర్ మీదనే వాళ్ళ పాస్బుక్ నుంచి బై 1 అట్లేసి రిజిస్ట్రేషన్ చేస్తారు, పాస్బుక్ ఇస్తారు, అనంగల్ పానీ ఇస్తారు. తర్వాత కంపల్సరీగా పాస్బుక్ ఉన్న రైతు, ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఉన్న భూమి ఉన్న రైతే రావాలి. ఇది లీగల్ బిజినెస్ అండి. ప్రతి ఒక్కటి లీగల్గానే ఉంటుంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ అనుమానాలకి 1% కూడా తావలేదు. 0.1% కూడా అనుమానాలకు తావలేదండి. ఇలాంటి లీగల్ బిజినెస్ ఇది. కంపెనీ లీగలు, మనం కొనుక్కున్న రైతు లీగల్, అన్నీ ఓకే అనుకున్నాయే మేము తీసుకుంటారండి కంపెనీ. అలాంటి ఈ కంపెనీ వరల్డ్లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి కంపెనీ. సరే, భవిష్యత్తులో ఇంకా చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ ఎర్రచందనం మొక్క నుంచి మా కంపెనీ చేయబోతుంది. అవి శ్రీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళు చాలా అద్భుతాలు మరి ఇంకో 2 ఇయర్స్లో తీసుకురాబోతున్నారు. మీరే చూస్తారు. తొందరపడి మొక్కలు భూమి కొంటే దానికి మొక్క సాగు వేయటం జరిగిందండి. మరి ఎలాంటి లేట్ చేసినా అది మనకే నష్టం. కాబట్టి మీరు భూమి కావాలనుకున్న రైతులు నేను మీకు ఎనీ 24 hours సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటానండి. నా నెంబర్ మీరు కాల్ చేయవలసిన నా నెంబరు 7893548145. 7893548145. ఈ నా నెంబర్కి. నా పేరు చెల్లా రామకోటయ్య, మాది ఖమ్మం అండి, కొంజర్ల మండలం. ఓకే, విన్నారు కదా. ఎవరైనా సరే మనం రేపటి రోజు బ్రతకాలి అని అంటే ఈ రోజే కూడబెట్టుకొని ఉండాలి. ఇదే కోణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి ఎర్రచందనం మొక్కలేసి మీకు మీ కుటుంబానికి చేతిగా ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఆలోచన ఉన్నవాళ్ళు ఈ యొక్క ఎర్రచందనం నాటి మరి మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనే ప్రతి రైతు కూడా ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదించవచ్చని ఈ రామకోటయ్య గారు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎవరైతే ఈ యొక్క సాగు చేయాలనుకున్నారో ఈ రామకోటయ్య గారు ఈ యొక్క సరౌండింగ్ సంబంధించిన ప్రత్యర్థిగా ఈ యొక్క నెంబరు మీ స్క్రీన్ పై మీద కూడా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఆ నెంబర్ని సంప్రదించి మీకు కావలసిన సలహాలు, సూచనలు తీసుకొని మరి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ కెమెరామ్యాన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఖమ్మం జిల్లా, ఖమ్మం. సార్, శ్రీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సార్. ఇది మనకు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి అగ్రిమెంటు పర్మిషన్ కోసం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ అండి. తర్వాత ఇది
రేట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేట్లు అండి. 2015లో రేట్లు అండి ఇవి. 2015 సంవత్సరం ఇచ్చినటువంటి రేట్లు. 15 అంటే ఇప్పటికి 9 ఏళ్ళు అయింది కదా, 2024 అంటే ఈ 9 ఏళ్లలో ఎంత ఇంక్రీడ్ అయితే చూడండి ఒకసారి. 2015 రేట్లు ఇవి సార్. ఈ 9 ఏళ్లలో ఇంకెంత పెరిగి ఉంటుంది. ఇది ప్రభుత్వ రేట్లు. బయట మార్కెట్లో ఇంకా డబల్ ఉంటుంది. బయట మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇది సార్, ఇది మనకి ప్రతిదీ లీగల్లీ అప్రూవ్డ్, ఇబ్బంది ఏం లేదు సార్. ఏదైతే పెట్టుబడి పెట్టిన రైతులు ఉంటారో వాళ్ళందరికీ భరోసాగా మేము చూపిస్తాం. ఓకేనా సార్? ఇది మాకు ఎర్రచందనం అంటే ఉపయోగాలండి. మరి మేము ల్యాండ్ టెస్ట్ చేసిన తర్వాతనే మొక్కలు వేస్తామండి. అలాంటిది అనమాట ఇది. తర్వాత ఎర్రచందనంలో ఉన్నటువంటి వాటి వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళు ఏం తయారు చేస్తారు, సౌందర్య పదార్థాలలో, మెడికల్లో అన్ని ఏ రకంగా ఉపయోగపడుతుందని ఇది మాది సర్టిఫికేట్ సార్. ఇది మేము భూమి అక్కడ రైతుల దగ్గర కొన్నటువంటి భూమి పాలినాకల సార్ గవర్నమెంట్. ఇది జగన్ ప్రభుత్వంలో రైతుల పాస్బుక్ మీద జగన్ బొమ్మ వేసి ఉంది చూడండి సార్. ఇది రైట్. సో ఇలాంటిది ఈ పాస్బుక్ రైతుల దగ్గర అఫీషియల్గా ఉన్నటువంటి పాస్బుక్లు ఉన్నటువంటి అగ్రిమెంట్ ఉన్నటువంటి పాస్బుక్ ఉన్న రైతుల దగ్గర నుంచే మా కంపెనీ భూములు సేకరించి మన రైతులకి రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ అయ్యే ల్యాండ్స్నే కొంటాం. రిజిస్ట్రేషన్ చేస్తాం, మళ్ళీ పాస్బుక్ ఇస్తామండి. పాలినాకలు పాస్బుక్. ఇది సార్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సార్. ఇది ఈ కంపెనీ మనకి లీగల్ బిజినెస్గా మనకి చేస్తుందన్నమాట.